వాళ్ళకి జనరల్ ఫిట్నెస్ టెస్ట్ అన్ని ఉంటాయమ్మా. వాళ్ళకి ఏంటంటే కార్డియాక్ అసెస్మెంట్, బ్లడ్ టెస్ట్, ఓవరాల్ సర్జికల్ ఫిట్నెస్ అనేది చేస్తాం. అది కన్వెన్షనల్ కానివ్వండి, రోబోటిక్ కానివ్వండి, స్పెసిఫిక్ టెస్ట్ ఏమీ ఉండవు. అయితే సిటీ బేస్డ్ రోబోట్ కనుక ఉన్నట్లయితే అడిషనల్గా సిటీ స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక పర్సన్ సర్జరీకి రెడీ అయిపోయారు. సో అతను ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎలా రెడీ అవ్వాలి? ఇప్పుడు అతను ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటున్నారు, సర్జరీ చేయాలి అంటున్నారు. సో ఎలా ఉండాలి ఆ పర్సన్? ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాలి? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటమ్మా, కరెక్ట్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడం ఆపరేషన్ నుంచి. చాలా మందికి ఏముంటుందంటే చాలా ఏళ్ళ నుంచి పెయిన్ తోటి సఫర్ అవుతుంటారు, వాళ్ళకి నొప్పి ఉంటుంది, నడవలేకపోతుంటారు. వాళ్ళ ఇమాజినేషన్ ఎలా ఉంటుందంటే ఆపరేషన్ చేయగానే నెక్స్ట్ డే ఇంకా పరిగెడతాం, ఆ రోబోటిక్ సర్జరీ చేయించుకుంటున్నాం, ఇమీడియట్గా నార్మల్ అయిపోతాము అని అనుకుంటారు. అయితే ఎనీ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఏంటంటే కట్ చేయడము, టిష్యూస్ కట్ చేయడము, బోన్ కట్ చేయడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఎంత స్మాల్ ఇన్సిషన్ ద్వారా చేసినా, ఎంత మినిమల్ ఇన్వేసివ్ చేసినా, ఎంత రోబోటిక్ సర్జరీ చేసినా, ఎంత బాగా పెయిన్ మేనేజ్ చేసినా కూడా కొంత రికవరీ టైం అనేది ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఆ ఎక్స్పెక్టేషన్ అనేది మనం రైట్గా సెట్ చేసినట్లయితే పేషెంట్స్ బాగుంటారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇమీడియట్గా మేము నార్మల్ అయిపోతాం, జీరో పెయిన్ ఉంటుందని అనుకుంటే మటుకు అన్హ్యాపీగా ఉండే అవకాశాలు ఉంటాయి. అవి ప్రాపర్గా ముందు మాట్లాడి సెట్ చేస్తాం ఆ ఎక్స్పెక్టేషన్.